Good afternoon, Amma. Welcome to all the students. ఆల్రెడీ గ్రూప్లో చాలా మంది వెయిట్ చేసినట్టుగా కనబడుతున్నారు వాట్సాప్లో. బట్ వేరేజ్ మరి ఇక్కడ వాళ్ళు లింక్ అవ్వలేదు. ఆల్రెడీ లింక్ పంపించానమ్మా. ఆ లింక్లో అటెండ్ చేయండి అందరూ. సో జస్ట్ లెట్ us వెయిట్ ఫర్ జస్ట్ ఎ మూమెంట్. రైట్. దేవి వినబడుతుందమ్మా నా వాయిస్ నీకు? వినబడుతుంది సార్. ఓకేనమ్మా. ఓకే. అలానే మీరు ఎప్పుడైనా ఇలా వాటికాల్ ఏదైనా వీడియో కానీ లేకపోతే ఇంటర్నెట్లోది కానీ ఏదైనా చూపిస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ప్రోగ్రాము సిలబస్ యూనివర్సిటీ వెబ్సైట్స్ ఇవన్నీ కనబడుతున్నాయి లేదు కూడా జస్ట్ రియాక్షన్స్ చెప్తున్నానమ్మా. సో దట్ అది నాకు వెంటనే కొద్ది క్లారిటీ ఉంటుంది చెప్పడానికి. రైట్. అలా చెప్తూ ఉంటే యూనివర్సిటీ వెబ్సైట్ కానీ లేదా ఏదైనా అదర్ వీడియో కానీ వెబ్సైట్స్ కానీ చూపించడం తేలికవుతుంది. రైట్. సో చూద్దాం జస్ట్ ఒక్క 1 or 2 minutes సో దట్ పీపుల్ మే గ్యాదర్. సో అగైన్ ఇక్కడ ఇమీడియట్గా ఎవరికైనా ఫోన్ చేసామా? సాయంత్రం చేద్దు కానీ ఒకవేళ ఇప్పుడు చేయకపోతే. సో క్లస్టర్ పేపర్ ఇది 8B అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్ అనేది. రైట్. ఇందులో ఈరోజు ఏం చేద్దామంటే ఒకసారి ఇంపార్టెంట్గా అనిపించినటువంటి టాపిక్స్ ఒకసారి దగ్గరలో ఎక్కడైనా నోట్స్ లాంటిది ఉంటే రాసుకోగలుగుతామా? 4-5 పాయింట్స్ కింద చిన్న చిన్న పాయింట్స్ నోట్ చేసుకోగలుగుతున్నారా మీరు? ఫోన్ పక్కన పెట్టి వినగలుగుతూ రాస్తున్నారమ్మా? ఓకే. అప్పుడు ఏం చేస్తానంటే చాలా చిన్న చిన్న పాయింట్స్ కొత్తగా అనిపించిన పదాలు కానీ అలాంటివి మనం నోట్ చేసుకుందాము. సో దట్ ఈజీ అవుతుంది మీకు కూడా తర్వాత గుర్తుపెట్టుకోవడానికి. అలానే వాట్సాప్లో ఒక అసైన్మెంట్ కింద కూడా ఇస్తాను, క్లాస్ అసైన్మెంట్ కింద కొన్ని క్వశ్చన్స్, అవి కూడా మీరు ఒకసారి ఫాలో చేద్దరు కానీ. సో దెన్ రైట్ అమ్మా. సో ఈరోజు ఒకసారి మళ్ళీ సిలబస్ చూద్దాం. ఆ సిలబస్లో మనం ఎంతవరకు వచ్చాము, ఏం చేస్తున్నాం అనేది చూడొచ్చు. సిలబస్లో వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్కి సంబంధించి అనేక రకాల పదాలు ఉన్నాయి. ఈ పదాలు వివరాలన్నీ కూడా ఒకసారి చూద్దరు కానీ. ఓకే, మరి 2-3 వర్డ్స్ రాసుకుని అంతలో నేను డీటెయిల్స్ చెప్పే లోప ఫస్ట్ది రాసుకున్న పదం ప్రాథమిక మార్కెట్లు. నేను 4-5 పాయింట్స్ చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత అన్ని పాయింట్స్ రాసుకున్న లేదు మిమ్మల్ని రిపీట్ చేయమని అడుగుతాను. అప్పుడు మీకు ఏం రాసుకున్నారో కూడా చెప్పచ్చు. మొదటిది ప్రాథమిక మార్కెట్లు, రెండవది ద్వితీయ మార్కెట్లు, మూడవది అంతిమ మార్కెట్లు. ప్రాథమిక, ద్వితీయ, అంతిమ మార్కెట్లు. తర్వాత క్రమబద్ధ మార్కెట్లు, రెగ్యులేట్ చేయబడినటువంటి మార్కెట్లు, క్రమబద్ధ మార్కెట్లు. తర్వాత కొన్ని పదాలు ఇందులో అసెంబ్లింగ్, ASSEMBLING, అసెంబ్లింగ్, అసెంబ్లింగ్. ప్రాసెసింగ్, అసెంబ్లింగ్, ప్రాసెసింగ్. తర్వాత
సహకార మార్కెటింగ్ దాని తర్వాత ఎస్పెషల్లీ మనకున్నటువంటి ఇష్యూస్లో యాగ్ మార్క్ ఆల్రెడీ రాసుకున్నాం మనం. కనీస ధర లేదా మద్దతు ధర. తర్వాతది సేకరణ ధర, ప్రొక్యూర్మెంట్ లేదా ప్రొక్యూర్మెంట్, PROCUREMENT, ప్రొక్యూర్మెంట్ ధర. సేకరణ ధర లేదా ప్రొక్యూర్మెంట్ ధర, కనీస ధర, మద్దతు ధర. బఫర్ స్టాక్, మిగులు నిల్వ బఫర్ స్టాక్. తర్వాత వ్యవసాయ ధరల కమిషన్. రైట్, ఒక్కసారి చదువు ఏమేమి పదాలు రాసుకున్నాం మనం, ఏమేమి వచ్చినాయి అనేది. ప్రాథమిక మార్కెట్, ద్వితీయ మార్కెట్, ఆంతరిక మార్కెట్, క్రమబద్ధక మార్కెట్, అసెంబ్లింగ్, ప్రాసెసింగ్, సహకార మార్కెటింగ్, కనీస ధర లేదా మద్దతు ధర, సేకరణ, బఫర్ స్టాక్, మిగులు నిల్వ, వ్యవసాయ ధరల కమిషన్. రైట్, సేకరణ ధర అది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని అంటాము, సేకరణ ధర. రైట్, ఇందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటివన్నీ కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ గా రావడానికి స్కోప్ ఉంది. 1 by 1 ఆ టాపిక్స్ చెప్పుకుంటూ, అలానే వీలైనంత వరకు వ్యవసాయ మార్కెటింగ్ మధ్యవర్తుల సంస్థలు ఏవైతే ఉన్నాయో, నాఫెడ్ అని, మార్క్ఫెడ్ అని, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఒకసారి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లో ఫండమెంటల్ గా మనకు అర్థం అవ్వాల్సింది బ్రీఫ్ ఒక 2 నిమిషాలు టాపిక్ ఏంటంటే, రైతులందరూ కూడా పండించినటువంటి పంటని సరైనటువంటి ధర వచ్చేలాగా వాళ్ళు అమ్ముకోగలిగితే వాళ్ళకి ఆదాయం వస్తుంది, వినియోగదారుడికి ప్రయోజనం లభిస్తుంది. ఈ రెండు ప్రస్తుతానికి జరగట్లేదు అనేటువంటిది విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి వాటిలో సమస్యలు ఉన్నాయి. చూడడానికి సింపుల్ గా అనిపించిన రైతు దగ్గర నుంచి, పొలం దగ్గర నుంచి మన ఇంట్లో దాకా, వినియోగదారుడి దాకా రావడంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అటు గవర్నమెంట్స్ కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, మీలాంటి యువత కానీ, మాలాగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదో రూపంలో సహకారం చేసుకుంటూ ఆ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయగలగాలి. అప్పుడు అందరికీ కూడా ఆహార భద్రత అనేది వస్తుంది, మెయిన్గా రైతులకు కూడా ఆదాయం వస్తుంది. పండించినటువంటి పంటకి సరైన రేట్ రావట్లేదు అనేటువంటిది ప్రాబ్లం అవుతుంది. వెరేజ్ ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకుంటే, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ కానీ, సెల్ ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటున్నటువంటి ఆ జియో కానీ, లేకపోతే వేరే ఎయిర్టెల్ కానీ, వేరే కంపెనీలకు కానీ, లేదా బయట కొనుక్కునేటువంటి బట్టలు కానీ, వేరే ఇతర వస్తువులకి అయితే కనుక వాటికి రేటు అమ్ముతున్నటువంటి అమ్మకందారులకి లాభాలతో కూడినటువంటి రేటు వస్తున్నట్టుగానే కనబడుతుంది. లైక్ ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, లేదా
వస్తువులను తయారు చేసి అమ్ముతున్నటువంటి ఫోన్ల కంపెనీలు కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి రీఛార్జ్ కంపెనీలు కావచ్చు, మిగతా ఏ సంస్థలను వాళ్ళందరికీ కూడా కొద్ది మేరకు నష్టాలు వస్తున్నప్పటికీ కూడా రైతుల్లాగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి సందర్భం కనిపించట్లేదు. నష్టాలు ఉన్నాయి, పరిశ్రమల్లోనూ సేవా రంగంలో కూడా నష్టాలు వచ్చే సందర్భాలు ఉన్నాయి. కానీ వ్యవసాయ రంగంలో రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు అనేటువంటి ఒక పెద్ద విమర్శ ఏదైతే ఉందో, లేకపోతే పెద్ద ఇబ్బంది ఏదైతే ఉందో, దానిలాగా పారిశ్రామిక రంగంలో కానీ సేవా రంగంలో కానీ నష్టపోతున్నట్టుగా కనిపించదు మనకి. సో ఆ వస్తువులన్నీ కూడా ఇప్పుడు మనకి సెల్ ఫోన్ అమ్మినటువంటి కంపెనీ వాళ్ళు సౌకర్యంగానే ఉన్నారు, ప్రశాంతంగానే ఉన్నారు. లేదా ఇంటర్నెట్ కంపెనీ అవుతున్నటువంటి జియోనో లేకపోతే ఎయిర్టెల్లో వాళ్ళు బాగానే ఉన్నట్టుగా కనబడుతుంది. వేరే రైతుల దగ్గరికి మాత్రం వాళ్ళు అమ్మినటువంటి వరి పంట, ధాన్యము, గోధుమలు, లేకపోతే కూరలు, పాలు, మాంసము, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాటికి సరైనటువంటి రేటు రావట్లేదు అనేటువంటి ఒక పెద్ద విమర్శ మనకు కనబడడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంచెం ఆర్గనైజ్డ్గా లేరు. వాళ్ళకి సహాయము, సహకారాలు అనేటువంటిది ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కువ సందర్భాల్లో ఇంకా రైతులు విడిగా వాళ్ళ సమస్యలకి వాళ్ళే పరిష్కారాలు వెతుకుంటున్నట్టుగా కనబడుతుంది. అందుకని ఈ సమస్య గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందమ్మా? ఈ రోజున జియో నెట్వర్క్ ఎంతమందికి అంటే ఇంకా సరైన రేటుకి రిలయన్స్ కంపెనీ ఓనర్ అంబానీకి ఎక్కువ డబ్బులు వచ్చేలాగా ఎలా అమ్మి పెట్టాలి అనేటువంటిది సాధారణంగా మనం ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ టెక్నాలజీ ఉంది, వాళ్ళకి ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ ఉంది, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి ఎలా అమ్ముకోవాలో తెలుస్తుంది, వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వేరే అదే ఒక పల్లెటూరులో ఉన్నటువంటి రైతుకి, ఓ శ్రీనివాసపురంలో రైతుకి, లేకపోతే కుక్కునూరులో రైతుకి, ఒక పెదవేగిలోనో జంగారెడ్డిగూడలో ఉన్నటువంటి రైతుకి వాళ్ళ వస్తువులను అమ్ముకునేటప్పుడు మాత్రం ఇబ్బందులు అనేటువంటి మాట గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ తేడా మీకు అర్థం అవ్వాలి. పరిశ్రమల్లో, సేవా రంగాలలో ఎక్కువ సందర్భాలలో వాళ్ళకి వస్తువులు అమ్ముకోవడానికి పెద్దగా సమస్యలు కనిపించట్లేదు. అయితే కుటీర పరిశ్రమలకు ఆ సమస్య కనబడుతుంది. మళ్ళీ మనకు అందులో తీసుకున్నప్పుడు చిన్న తరహా పరిశ్రమలకి. బట్ వేరే కంపారిటివ్గా ఓవరాల్గా తీసుకున్నప్పుడు మాత్రం రైతులకి ఎక్కువగా ఇబ్బంది కనబడుతుంది. అలాంటి సమస్యలకు పరిష్కారాలు వెతకడమే ఈ పేపర్ యొక్క ప్రధాన ఉద్దేశం. దాంట్లో ఉన్నటువంటి స్టేజెస్ మనకు అర్థమైతే ఒక రైతు దగ్గర నుంచి పొలం నుంచి పంట అంతా కూడా తీసుకుని వచ్చి ఒక చోటకి చేర్చడాన్ని వేరు ప్రాంతాల నుంచి రైతులు కొద్ది మొత్తాల్లో ఉత్పత్తి చేసిందంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. లోకల్గా ఉండేటువంటి ఇందాక మనం రాసుకున్నటువంటి ప్రాథమిక మార్కెట్లు, లేదా సంతలు, లేదా షాండీ అని అంటూ ఉంటాము, బజార్లు, హాట్, ఇవన్నీ కూడా పేర్లు. హాట్ అని అంటాము, షాండీ అని అంటాము, బజార్ అని అంటున్నాము, సంతలుగా చెప్తున్నాము. ఇలాంటి వాటన్ని చోటకి కూడా ఒక చోటికి రైతులందరూ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. వీటిని ప్రాథమిక మార్కెట్లు అని అంటాము. ఇలాంటి ప్రాథమిక మార్కెట్లోకి వాళ్ళు తెచ్చుకోవడాన్ని అసెంబ్లింగ్గా చెప్తున్నాము. అసెంబ్లింగ్ మార్నింగ్ 10 o'clock మనందరం కూడా అసెంబ్లీ అవుతాము. మన వందే మాత్రం పాడుకోవడానికి కాలేజీలో. సో దాన్ని అసెంబ్లింగ్గా చెప్తున్నాం. అందరూ ఒక చోటకి చేరుతాం. అలానే ఇక్కడ రైతులందరూ కూడా వాళ్ళ ఉత్పత్తులంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చి అమ్మకానికి రెడీగా పెట్టడాన్ని అసెంబ్లింగ్గా చెప్తాము. అందరూ ఒక చోటకి రావడం అసెంబ్లింగ్ అవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక చోటకి రావడాన్ని అసెంబ్లింగ్గా చెప్తున్నాము. ఈ అసెంబ్లింగ్ మొదటగా ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ ప్రాథమిక మార్కెట్లోకి వస్తుంది. అంటే వాళ్ళ ఊళ్ళో సంతలు, ఇందాకన్నట్టుగా హాట్, బజార్లు, హుండీ, షాండీలు, ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం ప్రాథమిక మార్కెట్లో భాగంగా చెప్తున్నాం. ఈ ప్రాథమిక మార్కెట్లో సాధారణంగా రైతులకి దగ్గర ఉన్నటువంటి వాటిల్లో దాదాపు ఒక 50% అక్కడే అమ్మేయడానికి అవకాశం పెరుగుతుంది ఎక్కువగా. ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ది మార్కెటబుల్ సర్ప్లస్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఎట్ లోకల్ మార్కెట్స్ అనేటువంటిది. అంటే సొంతంగా ఉపయోగించుకోవడానికి, అలానే ఇంకా అంతర్జాతీయ మార్కెట్లోకి, జాతీయ మార్కెట్లోకి పంపించకుండానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగులంతా కూడాను, మార్కెట్లో అమ్ముకోవడానికి వీలుగా ఉన్నటువంటి మిగులంతా కూడా ఆల్మోస్ట్ ఒక 50% లోకల్
అవకాశం కనబడుతుంది. ఒక 1 minute. రైట్. సో ప్రాథమిక మార్కెట్లో సాధారణంగా వీళ్ళందరూ కూడా అసెంబ్లింగ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తిలో దాదాపు ఒక 50% దాకా కూడా ఉత్పత్తి అంతా కూడా ఇలాంటి స్థానిక మార్కెట్లోనే అమ్ముడైపోతుంది. వాళ్ళు కొంత ఉపయోగించుకుంటారు ఇంటి అవసరాల కోసం. ఇంకా మిగతాదంతా కూడా రాష్ట్ర స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ వేరే చోటుకి అమ్ముకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఒక చోటికి తీసుకొచ్చి అమ్మడాన్ని అసెంబ్లింగ్ చెప్తాము. ఆ అసెంబ్లింగ్ అనేటువంటిది సాధారణంగా లోకల్గా జరుగుతుంది కాబట్టి వాటిని ప్రాథమిక మార్కెట్లుగా చెప్తాము. ఏమో అసెంబ్లింగ్ అంటే ఏంటి, ప్రాథమిక మార్కెట్లు అంటే ఏంటి, ఏమైనా అర్థమైందా? Are you able to follow? వినబడుతుందమ్మా నీకు? అర్థమవుతుందా? రైట్. సో ద్వితీయ మార్కెట్లు అని అంటాము. వీటిని హోల్సేల్ మార్కెట్స్కి చెప్తున్నాము. స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ స్థానిక మార్కెట్ల దగ్గర నుంచి అసెంబ్లింగ్ చేసుకున్న తర్వాత అక్కడ అమ్ముకున్న తర్వాత అక్కడ మార్కెట్లన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇంకొంచెం హైయర్ లెవెల్లో వినియోగదారుడు దాకా వచ్చేటప్పటికి సెకండరీ మార్కెట్స్గా పిలుస్తాము. వీటిని మనం ద్వితీయ మార్కెట్లు అని అంటున్నాము, టోకు మార్కెట్లుగా పిలుస్తున్నాము. సో హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ కూడాను. వీటినే మండీలు లేకపోతే మండీలు అనేటువంటి పేరు మీద ఎక్కువగా మనం పిలుస్తూ ఉంటాము. సో ఇందాక షాండీ, ప్రాథమిక మార్కెట్ అంటే ఊళ్ళోనే ఉన్నటువంటి సంతని షాండీ అని అంటాము. వేరే కొంచెం పెద్ద స్థాయిలో హోల్సేల్ మార్కెట్ అంతా కూడా మండీగా పిలుస్తాము. అది ఇందాక షాండీ, ఇక్కడ మండీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే. సో సాధారణంగా ఏంటంటే మనకి కొంచెం చిన్న చిన్న పట్టణాల్లో లేదా పెద్ద పెద్ద గ్రామాలలో ఇలాంటివన్నీ కూడా హోల్సేల్ మార్కెట్స్గా ఉంటాయి, అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఫైనల్గా బాగా పెద్ద టౌన్స్లో పట్టణాల్లో అంతిమ మార్కెట్లు ఉంటాయి, టెర్మినల్ మార్కెట్స్గా పిలుస్తాము. అంతిమ మార్కెట్లు అంటే రైతు దగ్గర నుంచి లోకల్ సంతలలో లేదా స్థానిక వ్యాపారులు కొనేసి హోల్సేల్ మార్కెట్కి తీసుకొచ్చి హోల్సేల్ మార్కెట్ దగ్గర నుంచి ఫైనల్గా అంతిమ మార్కెట్లు వినియోగదారుడికి దగ్గరగా ఉండేటువంటి మార్కెట్స్లో అమ్మడం జరుగుతుంది. మళ్ళీ అంతిమ మార్కెట్స్ దగ్గర నుంచి సాధారణంగా వినియోగదారుడికి వస్తాయి వస్తువులన్నీ కూడాను. ఇవన్నీ కూడా అంతిమ మార్కెట్ల దగ్గర నుంచి సాధారణంగా మళ్ళీ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వెళ్తుంటుంది. వినియోగదారుడికి మధ్యలో ఇంకా మళ్ళీ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి. ప్రాసెసింగ్ అంటే నేను అనుకున్నాము కందులు పండిస్తున్నాడు రైతు, కానీ వినియోగదారుడికి కావాల్సింది కందిపప్పు. సో కందులని కందిపప్పుగా మార్చడాన్ని ప్రాసెసింగ్గా చెప్తున్నాము. ఇప్పుడు అందరూ అసెంబ్లీ అవుతున్నారు, రైతులందరూ కూడా లోకల్గా వచ్చినటువంటి ప్రాథమిక మార్కెట్లు సంతల్లో అమ్ముకుంటున్నారు.
అక్కడ నుంచి ద్వితీయ మార్కెట్లు, హోల్సేల్ మార్కెట్లకు వస్తున్నాయి. చిన్న చిన్న గ్రామాలు అంటే పెద్ద గ్రామాల్లోనూ లేకపోతే చిన్న చిన్న పట్టణాల్లోనూ. దాని తర్వాత బాగా పెద్ద ఊళ్ళల్లోకి అంతిమ మార్కెట్కి, ఫైనల్ మార్కెట్ బాంబేను, హైదరాబాదు ఇలాంటి చోటుకు వస్తున్నాయి. దాని తర్వాత అక్కడ నుంచి ప్రాసెసింగ్ యూనిట్లకి, మిల్లుల దగ్గరికి లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్తున్నాయి. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వినియోగదారుడికి వెళ్తున్నాయి. దీని అంతటినీ కలిపి ఏం పేరుతో పిలుస్తున్నాం అంటే సప్లై చైన్ అని అంటున్నాము. సప్లై చైన్. సో టైప్ చేస్తున్నాను ఇక్కడ సప్లై చైన్. అంటే చైన్ అంటే తెలిసిందే, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తాయనేటువంటిది సప్లై. ఏది సప్లై చేస్తున్నారు? ఫుడ్ సప్లై జరుగుతుంది ఆర్ అదర్వైజ్. రైట్, ఇక్కడ టైప్ చేస్తే సప్లై చైన్. ఈ సప్లై చైన్ అనేటువంటిది మనకి ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. ఒక వినియోగదారుడి దగ్గరికి మన ఇంటికి ఒక ఆహారం రావాలన్నా లేకపోతే వ్యవసాయ వస్తువు రావాలంటే ఎన్ని స్థాయిలు దాటి వస్తుందో చూడండి. ప్రాథమిక మార్కెట్, ద్వితీయ మార్కెట్, లేకపోతే అంతిమ మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్లు, లేకపోతే పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద ఈ వాడి అగ్రికల్చరల్ కమోడిటీస్ అమ్మేటువంటి పెద్ద షాపుల వాళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి మనకి ఇన్ రిటర్న్ మళ్ళీ మన దగ్గర హోల్సేల్ ప్రైసింగ్, లేకపోతే రీటైల్ షాప్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, ఇంటి దగ్గర షాప్ వాళ్ళు, ఇన్ని స్థాయిలు దాటుకొని మన దగ్గరికి వస్తుంది. దానివల్ల ప్రతి స్థాయిలోనూ ఒక మధ్యవర్తి, లేకపోతే ఒక దళారి, లేకపోతే ఒక ప్రాసెసింగ్ యూనిట్, లేదా ఒక అమ్ముకున్నటువంటి వ్యక్తి ఉండడం వల్ల వాళ్ళు కూడా లాభం వేస్తుంటారు. కాబట్టి ఆ లాభాలన్నీ కలిపి చివరిగా మనకి ధరలాగా తయారయ్యి మన మీద, వినియోగదారుడి మీద ఎక్కువ రేట్ అవుతుంది. ఇవాళ న్యూస్ పేపర్ మీరు చూసే ఉంటారు, బత్తాకాయలకు సంబంధించి, నిమ్మకాయకి సంబంధించి కేజీ రైతుకి 7 రూపాయలకు దొరుకుతుంది అనేది. కానీ మనం ఒక కాయను మార్కెట్లో కొంటుంటే 6 రూపాయలకు దొరుకుతుంది అనేది. సో ఇందాక నేను న్యూస్లో చూసినప్పుడు, మనకి పేపర్లో చూసినటువంటి వార్త ప్రకారం దాదాపుగా ఒక కాయ కొంటే 6 రూపాయలు నిమ్మకాయలు, వేరేజ్ రైతు దగ్గర నుంచి ఒక కేజీ 7 రూపాయలకు కొంటున్నట్టుగా కనబడుతుంది. కేజీ అంటే ఎక్కువ కాయలు వస్తాయి కాబట్టి ఆ తేడా మీరు గమనించండి. ఈరోజు వార్తా పేపర్లో న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది. దాన్ని బట్టి ఎందుకు ఎక్కువ రేటు పడుతుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఈ రోజున వినియోగదారు దాకా వచ్చేటప్పటికి ఎక్కువ రేట్ అవడానికి, అమ్మకందారుడైనటువంటి రైతుకి తక్కువ డబ్బులు రావడానికి మధ్య ఉన్నటువంటి తేడా మీకు అర్థమైనంత వరకు ఎక్కువ స్టేజెస్ దాటాల్సి వస్తుంది. మనం ఒక కేజీ బియ్యాన్ని కొనుక్కోవాలంటే ఎన్ని స్టేజ్లు దాటి వస్తుందో మీరు గమనించండి. ఒక్కసారి చెప్పమా, ఏమేంటి స్టేజెస్ దాటి వస్తున్నాయి ఒక కేజీ బియ్యం మనం కొనుక్కోవాలంటే రైతు దగ్గర నుంచి? ఎన్ని మార్కెట్లు దాటి వస్తున్నాయో ఏదైనా ఒక్కొక్క మార్కెట్ రకాలు చెప్పండి. రైతు దగ్గర నుంచి ముందు ఎవరు కొంటున్నారు, వినియోగదారు దాకా మనకు వచ్చేటప్పుడు మధ్యలో ఎవరెవరు ఉన్నారు, సప్లై చైన్ అంటే ఎలా ఉంది, ఏంటి, ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఏదైనా కొన్ని మార్కెట్ల పేర్లు చెప్పండమా మీరు. ఇప్పుడు రైతు దగ్గర నుంచి వినియోగదారు దాకా వచ్చే మధ్యలో ఉండేటువంటి మార్కెట్ల పేర్లు. ఏమైనా చెప్పగలుగుతావా? వినబడుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? ఇప్పుడు చెప్పమ్మా, నీకు ఇందులో రైతులకి కొన్న దగ్గర నుంచి వినియోగదారు దాకా రావడానికి ఏ ఏ మార్కెట్లు ఉన్నాయి మధ్యలో?
ఏమో ఫాలో చేస్తున్నారా మీరు? అవును సార్. రాసుకుంటున్నారమ్మా? సార్. ఇప్పుడు ఏంటంటే క్లాస్లో కాలేజీలో ఉన్నట్టుగానే పాయింట్స్ని ఫాలో చేయండి. కేవలం వీడియో ఆన్ చేసి పిల్లలందరినీ కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది నేను ఎందుకు అడగట్లేదంటే, ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు వీడియో అనేది మనకు కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది. అందుకని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా మిమ్మల్ని ఓన్లీ మ్యూట్ పెట్టుకోమంటున్నాను. మీరు ఖచ్చితంగా 1 అవర్ కూడా వినడానికి ట్రై చేయండి. మీకు అర్థమైపోతే చెప్పడానికి చూడండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాము, రైతు దగ్గర నుంచి వినియోగదారుల దగ్గరికి వచ్చేప్పుడు మధ్యలో ఎన్ని రకాల మార్కెట్లు ఉన్నాయి? ఏదైనా ఒకటి రెండు మార్కెట్ల పేర్లు చెప్పండి. రైట్. ఒకవేళ నీకు అర్థమైపోతే నేను చెప్తాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమా? ఫస్ట్ ఆఫ్ ఆల్, వినియోగదారుడికి రైతుకి వినియోగదారుడికి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే సప్లై చైన్ అని అంటాము. ఫస్ట్ ఆ పదం చెప్పండి, సప్లై చైన్ అని అంటాము. సప్లై చైన్ అంటే ఏముంటుంది అనేది అడిగితే మీరు చెప్పాల్సింది ప్రాథమిక మార్కెట్లు, ద్వితీయ మార్కెట్లు, అంతిమ మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, మళ్ళీ హోల్సేల్ మార్కెట్లు, రీటైల్ మార్కెట్లు. దాదాపుగా 6 రకాలైనటువంటి మార్కెట్లు ఉన్నాయి మధ్యలో. ప్రాథమిక మార్కెట్, ద్వితీయ మార్కెట్, అంతిమ మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్లు, హోల్సేల్ వ్యాపారస్తులు, రీటైల్ వ్యాపారస్తులు. ఇలా 6 రకాలైనటువంటి స్టేజెస్ దాటుకుని వినియోగదారుడి దగ్గరికి వస్తాయి. వీళ్ళందరినీ కలిపి సప్లై చైన్ అని అంటాము. ఇప్పుడు ఒకసారి రిపీట్ చేయడం, సప్లై చైన్ అంటే ఏమర్థమైంది? ఏ మార్కెట్లు ఉంటాయి చెప్పండి ఒకసారి. 6 రకాల మార్కెట్లు ఉంటాయి సార్. ఏమేమి ఉన్నాయి అవి? ఇప్పుడు చెప్పి నీ పేర్లు. మార్కెట్, ద్వితీయ మార్కెట్, అంతిమ మార్కెట్, హోల్సేల్ వ్యాపార, రీటైల్. 6 రకాల్లో కూడా చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయము. ఫస్ట్ లెవెల్లో ప్రాథమిక మార్కెట్, ద్వితీయ మార్కెట్, అంతిమ మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్లు, హోల్సేల్ వ్యాపారస్తులు, రీటైల్ వ్యాపారస్తులు. ఓకేనా? రీటైల్ వ్యాపారస్తులు 6 రకాలైనటువంటి మార్కెట్లు ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి ఏ పేరుతో పిలుస్తున్నాము? సప్లై చైన్. సప్లై చైన్ గా పిలుస్తున్నాము. వీళ్ళందరినీ కూడా సప్లై చైన్ గా పిలుస్తున్నాము. ఓకేనా? ఆ సప్లై చైన్ అనేది ఎక్కువైపోవడం వల్ల చాలా పెద్దదిగా ఉండడం వల్ల సప్లై చైన్ అనేది మన దాకా రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల జరిగేటువంటి నష్టం ఏముంటుంది? మెయిన్గా సప్లై చైన్ పెద్దదైపోతే వచ్చే నష్టం ఏంటి? రేటు బాగా పెరిగిపోతుంది సార్. వినియోగదారుడి దగ్గరికి వచ్చేపాటికి రేటు బాగా పెరిగిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ప్రతి దశలోనూ ప్రతి అమ్మకందారుడు కూడా లాభం వేసుకుంటాడు కదా. వాళ్ళకి లాభం లేకుండా పని చేయలేరు. అలానే వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి వాళ్ళకి లాభం అనేది అవసరం అవుతుంది. సో మెయిన్గా మనకి లాభాలు ప్రతి వాళ్ళు వేసుకుంటారు కాబట్టి దాని కారణంగా ఎక్కువ రేట్ అయిపోతుంది. ఇందాక నిమ్మకాయల ఎగ్జాంపుల్ చెప్తున్నట్టుగా ఆ రకంగా మనకు ఉంటుంది బయట. రైట్ అమ్మా, ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నటువంటిది. దీంట్లో క్రమబద్ధమైన మార్కెట్లు లేకపోతే క్రమబద్ధం కానటువంటి మార్కెట్లుగా చెప్తూ ఉంటాము. రెగ్యులేటెడ్ మార్కెట్స్, నాన్ రెగ్యులేటెడ్ మార్కెట్స్గా చెప్తాము. నియంత్రిత మార్కెట్ లేదా క్రమబద్ధ మార్కెట్లు. ఈ నియంత్రిత మార్కెట్లు, క్రమబద్ధమైన మార్కెట్లు అంటే అర్థం ఏంటంటే అక్రమంగా పద్ధతులు కానీ లేకపోతే మోసాలు కానీ జరగకుండా బరువు విషయంలో కానీ లేదా నాణ్యత విషయంలో కానీ రేటు విషయంలో కానీ రైతులను మోసపరచకుండా
సరైనటువంటి రేట్ వచ్చేటువంటి మార్కెట్లను ఏమంటున్నామంటే క్రమబద్ధమైన మార్కెట్గా చెప్తున్నాం. ఒక వస్తువు తీసుకొస్తాడు రైతు, ఆ వస్తువుకు సంబంధించి 3 అంశాలు. మొదటిది నాణ్యత బాగున్నా సరే కూడా బాగోలేదు, క్వాలిటీ బాగాలేదు కదా అని అనడం కానీ, బరువు తక్కువ తోచడం కానీ, రైతును మోసం చేయడం కానీ, దానివల్ల రేటు తక్కువ ఇవ్వడం కానీ, అలా చేయకుండా సరైన రేట్ ఇచ్చేటువంటి మార్కెట్స్ని ఏమంటామంటే క్రమబద్ధమైన మార్కెట్లు, రెగ్యులేటెడ్ మార్కెట్స్గా చెప్తున్నాము. వేరే ఏమి ఇవ్వకుండా ఉండేటువంటి మోసపుచ్చేటువంటి మార్కెట్లని క్రమబద్ధం కానటువంటి మార్కెట్లుగా పిలుస్తున్నాము, అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్గా పిలుస్తూ ఉంటాము. సో ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ గురించినే మనకి చుట్టుపక్కల మీరు గమనించి ఉంటారు, మార్కెట్ యార్డ్ కమిటీ అని ఉంటుంది. కమిటీలు వేస్తారు, గవర్నమెంట్స్ ఉంటాయి. సో స్థానిక రాజకీయ నేతలు ఉంటారు, రైతులు ఉంటారు, అధికారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడతారు. రైతులు ఎవరు కూడా నష్టపోకుండా ఏర్పాట్లు తీసుకుంటూ ఉంటారు. సో ఆ కమిటీలకు సంబంధించి ప్రభుత్వం కొద్దిమందిని నియమిస్తూ ఉంటుంది. ఇలాంటి కమిటీల అండర్లో ఆర్గనైజ్డ్గా జాగ్రత్తగా పనిచేసేటువంటి మార్కెట్లన్నింటినీ కూడా నియంత్రిత మార్కెట్లు, క్రమబద్ధమైన మార్కెట్లుగా పిలుస్తాము. అలా కాకుండా మోసాలు జరిగేటటువంటి మార్కెట్కి ఆస్కారం ఉండేటువంటి మార్కెట్లని అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్, క్రమబద్ధం కానిటువంటివి, నియంత్రితం కానిటువంటి మార్కెట్లుగా పిలవడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్లో మీకు క్రమబద్ధమైన మార్కెట్లు అంటే ఏంటి, ఏమేమి లక్షణాలు ఉంటాయి అనేటువంటి దాని మీద క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ వన్, ప్రాసెసింగ్ అంటే నిన్న కూడా రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమై ఉండాలి. ప్రాసెసింగ్ అంటే వినియోగదారుడికి అనుకూలంగా వస్తువులను, వ్యవసాయ ఉత్పత్తులను మార్చడము. వినియోగదారుడికి వాడుకోవడానికి అనుకూలంగా, తినడానికి వీలుగా లేదా ఉపయోగించుకోవడానికి వీలుగా వస్తువులను మార్చుకుంటే కనుక దాన్ని ప్రాసెసింగ్ చేయడంగా పిలుస్తాము. సాధారణంగా ఇక్కడ మనకి ఈ మార్కెటింగ్ చేసేటప్పుడు మార్కెటింగ్ ఖర్చులు అని అంటున్నాము. మార్కెటింగ్ ఖర్చులు అనేటువంటిది కూడా రాసుకోండి, అది కూడా 5 మార్క్స్ అడుగుతుంటారు. మార్కెటింగ్ ఖర్చులు అని అంటే రైతులు వాళ్ళ పంటను తీసుకొచ్చి అమ్ముకునేటప్పుడు కొన్ని డబ్బులు కట్టాల్సి వస్తుంది, కొంత ఖర్చులు అవుతాయి, అమ్ముకోవడానికి కూడా ఖర్చు అవుతుంది. లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం మనం, సాధారణంగా ఆర్డినరీ రోడ్డు మీద కూడా ఒక సైకిల్ మీద, తోపుడు బండి మీద ఒక కూరగాయలు, తోటకూర అమ్ముకునేటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వాలకి ఆసీలు అనేటువంటి పేరు మీద చిన్న చలానా డబ్బులు కడుతుంటారు. ఇదంతా కూడా మార్కెటింగ్ ఛార్జీలుగా పిలుస్తాము. అతను పొద్దునుంచి సాయం దాకా అక్కడ ఉండడానికి, అతని మెయింటెనెన్స్కి, భోజనానికి, లేకపోతే ఇలాంటి ప్రభుత్వానికి చెల్లించినటువంటి ఆర్సీలకి, లేదా వర్షం వస్తే కనుక పాడైపోతే దానికి నష్ట నివారణకి, లేకపోతే మనుషుల చేత ఆ సామాన్లన్నీ కూడా అమ్ముకోవడానికి తోపుడు బండి మీద పెట్టించడానికి ఒకళ్ళిద్దరు కూలి వాళ్ళని పెట్టుకుంటా కూలి వాళ్ళకి, ఇలాగ అయ్యేటువంటి మెయింటెనెన్స్ ఖర్చులన్నింటినీ కూడా అమ్మకపు ఖర్చులుగా చెప్తున్నాం మనం అక్కడ. సో మార్కెటింగ్ కాస్ట్గా పిలుస్తున్నాము, మార్కెటింగ్ కాస్ట్. వెల్కమ్ ఝాన్సీ, లేట్గా వచ్చావు. సో మార్నింగ్ కూడా క్లాసెస్కి చూడండి చాలామంది సెకండ్ టైము రీకనెక్ట్ అవ్వలేదు. సో ఏదైనా కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటే ఓకే, అదర్వైజ్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి కొన్ని పదాలని రాసుకోమని చెప్పాను, అవి రాయించి దాంట్లో పాటుగా మనం క్లాస్ కంటిన్యూ చేస్తున్నాము. సప్లై చైన్ అనేటువంటి ఒక అంశం గురించి మాట్లాడుతున్నాను. రైతుల దగ్గర నుంచి వ్యక్తుల దాకా, వినియోగదారుల దాకా మధ్యలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మార్కెట్లని సప్లై చైన్ అంటామని మాట్లాడుకుంటూ, ప్రాథమిక మార్కెట్లు, ద్వితీయ మార్కెట్లు, అంతిమ మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, హోల్సేల్ మార్కెట్లు, రీటైల్ మార్కెట్స్, ఇన్ని రకాల మార్కెట్లు అన్నింటినీ కలుపుకొని సప్లై చైన్ అంటామని చెప్పుకున్నాం. క్రమబద్ధమైన మార్కెట్లు అంటే ఏంటనేది కూడా చెప్పాను ఇప్పుడే. క్రమబద్ధం కానటువంటి మార్కెట్ల వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏంటనేది మాట్లాడుకున్నాము. అసెంబ్లింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ప్రాసెసింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెటింగ్ ఖర్చులు అనేటువంటి పదం గురించి మాట్లాడుకుంటున్నాం. వాటికి సంబంధించిన వివరం ఇప్పుడే చెప్పాను. సింపుల్ థింగ్, మళ్ళీ మార్కెటింగ్లో ఉన్నటువంటి రైతులకి సంబంధించి మార్కెట్కి వచ్చిన తర్వాత వెయిట్ వేయించుకోవడానికి, అంటే బరువు ఎంత ఉందనేటువంటిది చూపించుకోవడానికి, అలానే మళ్ళీ మనకి అమ్ముకునేటప్పుడు కొంత కట్టాల్సినటువంటి కమిషను, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఏమంటామంటే మార్కెటింగ్ ఛార్జీలుగా పిలుస్తాము. ఒక మార్కెట్లోకి రైతు వచ్చిన తర్వాత
వాళ్ళ వస్తువులను వినియోగదారులకు అమ్ముకునేటప్పుడు అతను కొన్ని దశలను దాటాల్సి వస్తుంది. బరువులను కొలిచి చూపించుకోవడం, అలానే దాని నాణ్యతను పరిశీలన చేయడం, అలానే ఎక్కడైతే అమ్ముకుంటున్నాడో ఆ అమ్ముకునేటువంటి ప్రాంతానికి కొంత డబ్బులు కట్టడం, ఇలాంటి వాటన్నిటిని కూడా మార్కెటింగ్ ఛార్జీలుగా పిలుస్తాము. గుర్తుపెట్టుకున్నాము, తూకం వేయించుకోవడానికి రైతులు తమ పంటని తూకం వేయించుకోవడానికి, నాణ్యతను పరీక్షించుకోవడానికి, అమ్ముకోవడానికి కొద్ది డబ్బుల్ని కట్టాల్సి ఉంటుంది. మార్కెట్ యార్డ్ కమిటీలకి కానీ, ప్రభుత్వానికి కానీ, కొంతమంది పాటలు పాడుకుని ఆ డబ్బుల్ని వసూలు చేయడానికి అర్హత సాధిస్తారు, వాళ్ళకి కానీ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. రైతు వస్తువులను అమ్ముకునేటప్పుడు కట్టేటువంటి డబ్బులని మార్కెట్ ఛార్జీలుగా పిలుస్తాము. ఈ మార్కెట్ ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి అనేటువంటిది విమర్శ వస్తుంది. రైతులకి అమ్ముకునేటప్పుడు మార్కెట్ ఛార్జీలు అనేటువంటిది ఎక్స్ట్రాగా బర్డెన్ అయిపోతుంది, ఎక్కువ డబ్బులు కట్టించుకుంటున్నారు రైతు దగ్గర అనేటువంటిది విమర్శలు వస్తున్నాయి. అందుకనే కనుక క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు ఎక్కువగా వచ్చాయి. క్రమబద్ధమైనటువంటి మార్కెట్లను ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. క్రమబద్ధమైన మార్కెట్లు ఉన్నప్పుడు మార్కెట్ ఛార్జీలు తగ్గుతాయి. అది మార్కెట్ ఛార్జీలకి క్రమబద్ధమైన మార్కెట్లకు ఉన్నటువంటి లింకు. ఒక రైతు బరువు చూపించుకోవడానికి, పంటని నాణ్యత చూపించుకోవడానికి, అమ్ముకోవడానికి కమిషన్ల రూపంలోనూ పన్నుల రూపంలోనూ డబ్బులను కడుతూ ఉంటారు. అవన్నీ మార్కెటింగ్ ఛార్జీలు. అవి ఎక్కువగా ఉన్నటువంటి విమర్శల కారణంగా నియంత్రిత మార్కెట్లను ప్రభుత్వం ఎక్కువ చేస్తుంది, కమిటీలను ఎక్కువగా నియమించి కంట్రోల్ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ మార్కెట్ ధరలు, మార్కెట్ ఖర్చులు ఇలాంటివన్నీ తగ్గితే రైతుకి ఇంకా లాభం వస్తుంది. ఆల్రెడీ పంటని తక్కువ రేటు కొంటున్నారు రైతు దగ్గర, పైగా మార్కెట్ ఛార్జీలు కట్టుకోవాల్సి వస్తుంది. ఈ మార్కెట్ ఛార్జీలు కట్టుకుని తక్కువ రేటుకి అమ్ముకున్నప్పుడు రైతుకి ఆటోమేటిక్గానే ఆదాయం తగ్గిపోతుంది. ఇందాక మీరు వచ్చేటప్పటికి ఒక టాపిక్ అనుకున్నాము, నిమ్మకాయల గురించి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము. విడిగా కొంటుంటే ఒక్కొక్క కాయ 6 రూపాయలకు దొరుకుతుంది మార్కెట్లో, కానీ అమ్ముకునేటువంటి రైతుకి కేజీ 7 రూపాయలకి 6 రూపాయలకి అమ్ముతున్నారు అంటే వాళ్ళ దగ్గర కేజీ కాయలు 6 రూపాయలకు కొని మన దగ్గర ఒక కాయ 6 రూపాయలకు అమ్ముతున్నట్టుగా ఈరోజు పేపర్లో వచ్చింది. అంటే ఎంత రైతుకి నష్టం జరుగుతుంది అనేటువంటిది మనం గమనించవచ్చు. రైట్, నెక్స్ట్ వన్. సహకార మార్కెటింగ్ అనేటువంటి దాని గురించి ఆల్రెడీ నేను క్లాస్లో ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకున్నాము. ఇక్కడ 1-2 పాయింట్స్ కూడా మిమ్మల్ని మధ్య మధ్యలో రన్నింగ్ నోట్స్ కింద రాసుకోమని చెప్తున్నాను. మన దేశంలో సహకార మార్కెటింగ్ అనేటువంటిది అంటే సహకార వ్యవస్థ విధానం అనేటువంటి 1904లో స్టార్ట్ అయిన ఈ సహకార మార్కెటింగ్ సంఘం అనేటువంటిది 1915లో ఏర్పడింది, మొట్టమొదటిసారిగా 1915లో. 1915 నుంచి కూడా మన దేశంలో ఏమైందంటే ఈ సహకార రంగంలో మార్కెటింగ్ చేసుకోవడం, అంటే డ్వాక్రా గ్రూపుల్లాగా రైతులు కూడా ఒక 10 మంది కలిపి ఒక సంఘం కింద ఏర్పడి ఆ సంఘం తరపున అమ్ముకోవడం అనేటువంటిది. FPOలను కూడా చెప్పాము మీకు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేటువంటిది. ఇవన్నీ విధానాలంతా కూడా మొట్టమొదటిసారిగా అయితే మన దేశంలో 1915 నుంచి స్టార్ట్ అయ్యాయి. దెన్ ఈ సహకార మార్కెటింగ్ రంగంలోనే DCCB అని, నాబార్డ్ అని ఇలాంటివన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తున్నాయి. నిన్న కూడా చెప్పుకున్నాం మనం నాఫెడ్ అండ్ మార్క్ఫెడ్ల గురించి మాట్లాడుకుంటూ. ఈవేళ మెయిన్ థింగ్ అయితే ఫస్ట్ పార్ట్లో మనం సప్లై చైన్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాము. ఆ సప్లై చైన్ అనేటువంటిది మీకు అందరికి కూడా దాదాపుగా 5 మార్క్స్ క్వశ్చన్గా రెగ్యులర్గా వచ్చేటువంటి టాపిక్. కొన్ని పదాలను మాత్రం ముందు ఇచ్చాను మీకు క్లాస్ స్టార్టింగ్ టైంలో, ఆ పదాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. దేశంలో ఆగ్మార్క్ అనేటువంటి సంస్థ ఉంది. ఆగ్మార్క్ గురించి మెయిన్గా కొన్ని ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. అంటే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క నాణ్యతను పరిశీలించి దానికి గుర్తిస్తారు యాగ్మార్క్ అనేది. దీని మెయిన్ సెంటర్ అంతా కూడా నాగపూర్లో ఉంది. యాగ్మార్క్ యొక్క మెయిన్ సెంటర్ నాగపూర్లో ఉంది, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ అనేటువంటిది. దెన్ వీటిలోనే మార్కెట్ సమాచారం గురించి కూడా మనం నిన్న మాట్లాడుకున్నాము. ఇంటర్నెట్ ఆధారంగా, యాప్స్ ఆధారంగా మనకి రైతులకి అంతా కూడా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం జరుగుతుంది అనేది. దెన్
వ్యవసాయ ధరల గురించి కూడా ఇందులోనే మనం మాట్లాడుకుంటున్నాము. విక్రయం కాగల మిగులు అనేటువంటి పదం ఎప్పుడైనా 5 మార్క్స్ కు రావచ్చు. విక్రయం కాగల మిగులు. ఈ రోజు అవర్లో ఇందాక నుంచి కూడా అనేక రకాలైనటువంటి పదాలు మీకు ముందే ఇచ్చి నోట్స్ రూపంలో రాయించి ఒక్కొక్క పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 5 మార్క్స్ క్వశ్చన్ రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాను. అందులోనే మనం అసెంబ్లింగ్ అంటే ఏంటి, ప్రాథమిక మార్కెట్లు ఏంటి, ద్వితీయ మార్కెట్లు ఏంటి, అంతిమ మార్కెట్లు ఏంటి, క్రమబద్ధమైన మార్కెట్లు ఏంటి, ఇలాంటి పదాల గురించి నోట్ చేసుకున్నాము. ప్రాసెసింగ్ అంటే ఏంటి అనేటువంటిది, దాని తర్వాత సప్లై చైన్ అంటే ఏంటి, దాంతోపాటుగా సహకార మార్కెటింగ్ అంటే ఏంటి, వాటిలోనే ఈ వ్యవసాయ ధరల విధానానికి సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాము. మనం వ్యవసాయ ధరల విధానంలో కొన్ని పదాలు చెప్పాము. కనీస ధర లేదా మద్దతు ధర అంటే ఏంటి అనేటువంటిది నిన్నటి క్లాసులో కూడా చెప్పాను. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది మార్కెట్లో రైతులకి ఒకవేళ ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. మార్కెట్లో రైతులందరికీ కూడాను రేట్లు కొన్నిసార్లు ఎక్కువగా ఉంటాయి, కొన్నిసార్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన రేటు ఉండడానికి గవర్నమెంట్ ఎప్పుడు కూడా సిఏసిపి అనేటువంటి ఒక సంస్థ ఉందని అనుకున్నాము. సిఏసిపి ఒక సంస్థ. ఈ సిఏసిపి సంస్థ 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ 1965 అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్. ఒకవేళ ఇది మనకి డిస్కనెక్ట్ అయితే కనుక మళ్ళీ ఒకసారి లింక్ అప్ అవుతుంది. కానీ 1965లో ఫస్ట్ లెవెల్లో మనకి అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని 1985లో మళ్ళీ సిఏసిపి కింద మార్చడం జరిగింది. సో అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ కమిషన్ కింద సిఏసిపి కింద 1985లో. సో ఇన్ ద బిగినింగ్లో ఫస్ట్ 1965లో అగ్రికల్చరల్ ప్రైసెస్ కమిషన్ ఓన్లీ ధరల కమిషన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. 1965లో ధరల కమిషన్. 1985లో వ్యయాలు మరియు ధరల కమిషన్ కింద మార్చడం జరిగింది. వ్యయాలు మరియు ధరల కమిషన్ కింద. మొదట్లో ఓన్లీ ధరల కమిషను, నెక్స్ట్ టైం వ్యయాలు మరియు ధరల కమిషన్ కింద. వ్యయాలు మరియు ధరల కమిషన్ కింద మార్చినప్పుడు దానివల్ల రైతులకి ఒక పంట పండించడానికి ఎంతైతే డబ్బులు అవుతున్నాయో దాన్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. రైతులకు మద్దతు ధర నిర్ణయించడంలో కూడా ఈ సిఏసిపి పనిచేస్తుంది. రైతులకి ఒక పంటకి ఒక కేజీకి మార్కెట్లో ఎంత రేటు ఇచ్చి కొనుక్కోవాలి అని గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది. దాన్నే కనీస ధర లేదా మద్దతు ధరగా చెప్తాము. రైతు దగ్గర నుంచి ఎవరు కొన్నా, మిల్లర్లు కొన్నా, బయట వాళ్ళు కొన్నా, ఎవరు కొన్నా ఆ రేటు కంటే తక్కువ ఇవ్వకూడదు అని రూల్ పెడుతుంది. దాన్ని కనీస ధర లేదా మద్దతు ధరగా చెప్తాము. రెండోది ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ అన్నాము. సేకరణ ధరలు. ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్. సేకరణ ధరలు అంటే